పవిత్రమైన జిఎంసీ పోస్ట్ మీద కూర్చొని గ్రేటర్ హైదరాబాద్లో డైలీ ఒక పబ్లిసిటీతో మన యాడ్స్తో మోసం చేస్తున్నారు. ప్రాక్టికల్గా చూస్తే భూమి మీద చూస్తే టోటల్గా డిఫరెంట్ సీన్ ఉంది. నాలాలు అట్లనే ఉన్నాయి. నిన్న నాలా చూసినాం, అది కూడా బంజారా హిల్స్ దగ్గర నాలా చూస్తే ఎంత ఘోరంగా ఉన్నదంటే చూడలేని పరిస్థితులు ఉన్నాం. మరి ఇవన్నీ ఇవాళ కూడా ఆ రూట్లో 2 కాన్స్టిట్యూన్సీ లేదు, 4 అవుతుంది. బహుశా ఈ నెల మొత్తంలో 24 కాన్స్టిట్యూన్సీలు పూర్తి చేస్తాం. ప్రజల్లో బ్రహ్మాండమైన ఉత్సాహం కనిపిస్తుంది, కార్యకర్తల ఉత్సాహం కనిపిస్తుంది. గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ 28.6% 52 సీట్లు తెచ్చింది 150లో. నంబర్ 2లో 54 సీట్ల మీద నంబర్ 2 పొజిషన్లో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు ఇంకా భారీ మెజారిటీ 100 సీట్ల పైన వస్తుందని ఆశిస్తున్నాం. గతంలో కొన్ని అపోహలు ఉండే, ముఖ్యంగా మా సట్లర్ సోదరులకు, ఇతర సోదరులకు ఇప్పుడన్నా వాళ్ళు గమనించాలని మీ ద్వారా మనవి చేస్తున్నాను. 2 భాగాలు ఉన్నాయి. కేసీఆర్ గారు 2014లో జనరల్ ఎలక్షన్లో ఏం వాగ్దానాలు చేసినారు, సెట్లర్ల గురించి ఏం చెప్పినాడు. మారో భగావ్, ఇక్కడ ఒక్క క్షణం ఉండేది లేదు అని ఎలక్షన్ కంటే ముందు తిట్టినారు. తెలంగాణ ప్రజలకు ఏమన్నారు, మీకు ఉద్యోగాలు ఇస్తాను, మీకు KG to PG అన్నారు, 12% ముస్లిం రిజర్వేషన్, ఇవన్నీ 180 వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాగ్దానాలు మడిచేసి కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడు సెట్లర్స్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అందరినీ ఆకర్షించే గురించి నిన్న ఫిలిం ఇండస్ట్రీస్కి పోయి మీరు అడిగిన కోరికలు అన్ని 3 దినాల్లో పూర్తి చేస్తా క్యాబినెట్ మీటింగ్ పెట్టి. గతంలో చంద్రశేఖర్ గారు మీరు ఏమన్నారు, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఉద్యమం అయినాక ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు. మొహం మీద ఉంచిన తుడుచుకొని ఇక్కడ ఎందుకుంటున్నారు. రామేశ్వరం పోయినా శని పోయినట్టు లేదు, తెలంగాణ వచ్చినా వీళ్ళు ఇంకటి నుంచి పోవడం లేదు, తెలంగాణ ఖాళీ చేస్తలేరు, ఇంకా ఎందుకుంటున్నారు ఇక్కడికి. ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పెండలాగా ఉంటుంది. ఆంధ్ర బ్రాహ్మణ్స్ మంత్రాలు రావు వాళ్ళకు, కేవలము నామాలు డ్రెస్సులు పెట్టారు తప్ప వాళ్ళకు అసలు ఆ మంత్రమే రాదు వాళ్ళకు అని ఒక్కనికైనా వదిలిండి ఆయనే. పాపం అర్చకులు బ్రాహ్మణులు కూడా వదలలే, వాళ్ళని కూడా కించపరిచినాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడంటే తెలంగాణ బిడ్డలు, ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళంతే మా బిడ్డలని చెప్తూనే ఉన్నాడు. అటు పోయి అయోధ్య సొసైటీ కానీ లేకుంటే అయ్యప్ప నగర్ దాని మీద వాళ్ళ బిల్డింగ్లు కూల్చేస్తున్నానే ఉన్నారు. మరి అది ఏమైంది, ఎన్టీవీ అన్నారు ఏమైంది, పద్మలయ స్టూడియోకు నోటీస్ అన్నారు ఏమైంది. క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిం నగర్కి సంబంధించి మన సినిమా స్టూడియోలకు సంబంధించి డెఫినెట్గా మంచి వెసులుబాటు కల్పించి వాటి కమర్షియల్గా మీరు వాడుకునేటట్టుగా మళ్ళీ ఇతర చోట బ్రహ్మాండమైనటువంటి స్టూడియోలు కట్టుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తుంది.